హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. మా కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నావన్నది మేము ధ్యానించాము. ఇదిగో మరొక రోజు నీవు ఉన్నవాడవు అన్న విషయాన్ని రూఢిపరచుకోవడానికి మా కొరకు ప్రాణమిచ్చిన నీవు సదాకాలం మాకు తోడై ఉంటావన్న మాటను విశ్వసించడానికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏంటండి, ఎలా ఉన్నారు? ఈస్టర్ అయిపోయింది కదా, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది. యేసు ప్రభు తిరిగి లేచను, జీసస్ ఇస్ అలైవ్ టుడే అని పాటలు పాడి అంతటితో ఆగిపోయామా? ప్రభు సజీవుడు అన్న సంగతి గుర్తుపెట్టుకుంటున్నామా? మరి యేసు ప్రభు తిరిగి లేచుంటే ఆయన ఏడి, ఇప్పుడు ఎక్కడున్నాడు అని కొంతమంది అడుగుతుంటారు. ఆయన సమాధి ఖాళీగా ఉంది అని రూఢిపరచడానికే ఆ రాయి దొర్లించబడింది. రాయి అడ్డమున్నా కూడా ప్రభు సమాధిలో నుంచి బయటకు వచ్చుండొచ్చు, కానీ రాయి తీయకపోతే లోపల ఆయన శరీరం ఉందో లేదో ఎవరికి తెలియదు కదా. ఆయన ఖాళీ సమాధి, ఆయన లేచి ఉన్నాడు అన్నదానికి తిరిగి లేచి ఉన్నాడు, ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడు అని రూఢిపరుస్తుంది. ఎలా మేము నమ్మాలి అంటారా? చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేముకు వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఎంత స్పష్టంగా ప్రభువు తన్ను తాను సజీవుడన్న విషయాన్ని రుజువులతో పాటు నిరూపించి తన యందు విశ్వాసం ఉంచిన వారికి, తన శిష్యులకు మరి ముఖ్యంగా ఆయన తన్ను తాను కనుపరుచుకున్నాడు. మొట్టమొదటిగా ఆయన మగ్దలేని మరియకు కనబడ్డాడు. ప్రభువు తిరిగి లేచెను అని యెరూషలేము వీధుల్లో ఆమె కేకలు వేసుకుంటూ వెళ్ళి ఆయన శిష్యులకు విషయాన్ని తెలియపరిచింది. పేతురుకు కనబడ్డాడు. ఎమ్మాయు గ్రామానికి వెళ్ళుచున్న 2 శిష్యులతో కూడా ఆయన వెనుక నడుస్తూ వెళ్ళి వారికి లేఖనాలను వివరించి తాను సజీవుడన్నది విషయాన్ని నిరూపించాడు. 10 మంది శిష్యులు భయముతో తలుపులు వేసుకొని కూర్చున్నప్పుడు తలుపులు మూసి ఉండగానే లోపలికి వెళ్ళి మీకు సమాధానము కలుగునుగాక అని వారిని ఆశీర్వదించి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని తను తాను కనపరుచుకున్నాడు. తోమా నమ్మలేదని, నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అని 10 మంది శిష్యులు సాక్ష్యం ఇచ్చినా నమ్మనప్పుడు ఆ తోమా కొరకు మరొకసారి 11 మంది ఆ గదిలో ఉన్నప్పుడు తాను ప్రవేశించి, తోమా నీ వేలు చాపి ఇటు చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండుమని తను తాను కనపరుచుకున్నాడు. అంతేకాదు, ఆయన అనేక సమయాలలో అనేకులకు తాను సజీవుడన్న సంగతి బయలుపరచడమే కాదు, మీరు గమనిస్తే 500 మంది ఇంచుమించు సమకూడి ఉన్నప్పుడు వారి అందరి ఎదుట ఆయన అందరికీ కనుపరుచుకున్నాడు. కల కానీ లేక ఊహ కానీ వచ్చిందేమో అంటారు కొన్నిసార్లు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ, ఒక్కొక్క ఊహ రావచ్చు, కానీ 500 మందికి ఒకేసారి ఒకే విషయం కలగా కానీ ఊహగా కానీ రాదు కదా. కారణం అది నిజం. వారందరూ చూస్తూ ఉండగా ఆయన ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. చూడండి 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు,
గనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘం ఆయనని కొనిపోయెను. ఆయన ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. అందుకే ఇప్పుడు ఎక్కడున్నాడు అడిగితే ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అన్నది మనం నమ్ముతున్నాం. అంతేకాదు, ఇంకా మేఘాలలోకి వెళ్ళినప్పుడు ఇంకా అనేకులు తేరి చూస్తుండగా ఇద్దరు మనుషులు వచ్చి ఏమన్నారో చూడండి. 11వ వచనంలో, గలిలయులారా, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ ఇద్దరు నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. హల్లెలూయా. నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేను ఉండు స్థలమున మీరును ఉండేలాగన మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోదును అని చెప్పిన ప్రభువు మాటలు మనం విశ్వసిస్తే ఏ రీతిగా పరలోకమునకు ఆయన ఆరోహణమయ్యాడో ఆ రీతిగానే ఆయన మేఘారూఢుడై అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఈలోగా యేసే రక్షకుడన్న విషయాన్ని, యేసుక్రీస్తు బలియాగము ద్వారా పాపక్షమాపణ ఉన్నదన్న సత్యాన్ని, ప్రతి వ్యక్తిని క్షమించగలిగిన, పాప దోషములను కడగలిగిన ఆయన విలువైన అమూల్యమైన రక్తమును గురించిన సందేశాన్ని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఆయన రాకడ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, యేసే రక్షకుడన్న మాటను వినని వారు ఇంకా ఎందరో ఈ ప్రపంచంలో ఉన్నారు. ఒకరికి హెచ్చరిక ఇవ్వకుండా, వారికి శుభ సందేశాన్ని చెప్పకుండా, వారికి మార్గమును చూపించకుండా వారి మీద కోపము ఉగ్రత రావటం న్యాయం కాదు కదా. ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానమని ఆయన జన్మించినప్పుడు, యేసు క్రీస్తు మన పాపముల కొరకు మన స్థానంలో మరణించి తిరిగి లేచినని, ఆయన సజీవుడని, ఆయన పరలోకమునకు ఆరోహణమై ఉన్నాడని, తిరిగి రారాజుగా రాబోతున్నాడన్న విషయాన్ని అందరికీ తెలియపరచవలసిన బాధ్యత మీ మీద నా మీద ఉందండి. విశ్వాసులమని చెప్పిన వారు, క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారు, సిలువ శక్తిని అనుభవిస్తున్న వారు, సిలువ ప్రేమతో నింపబడిన వారు, క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది కనుక నిత్య నరకానికి పోతున్న, శాపానికి గురైన, పాపాల ఊబిలో పడి గిలగల కొట్టుకుంటున్న మానవులకు రక్షకుడున్నాడు. ప్రేమించి ప్రాణమిచ్చిన దేవుడున్నాడు, ప్రభు ఉన్నాడు అన్న విషయాన్ని నా యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసము ద్వారా మీరు రక్షించబడతారు. యేసే రక్షకుడని నమ్మండి. మీ పాపముల కొరకు మీ స్థానంలో మరణించిన ఆయన పాప క్షమాపణ ఇవ్వగలిగినది ప్రభువుగా ఉన్నాడన్న సత్య సువార్తను ప్రజలందరికీ ప్రకటించవలసి ఉంది. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అతి త్వరలో ప్రభువు రాబోతూ ఉన్నాడు. నీ రాకడ గుర్తులేవని ఆ రోజు ప్రభువును శిష్యులు అడిగినప్పుడు, ఆయన రాకడ దినమేదో ఎవరికీ చెప్పలేదు, ఎవరికీ తెలియదు. కానీ ఆయన రాకడ గుర్తులు చెప్పాడు. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసం కనబడకుండా పోతుంది. మనుషులు సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. క్రైమ్ పెరిగిపోతుంది. తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, బిజినెస్లో, ఈటింగ్ అండ్ డ్రింకింగ్లో ఈ లోకమే శాశ్వతమని తిని తాగి గంతులేసేవారిగా దేవుణ్ణి మరిచిన నోవహు దినములలో వలె, లోతు దినముల వలె ఉంటారని చెప్పిన మాట అక్షరాలే వాళ్ళ కళ్ళారా చూస్తున్నామండి. ఎంత దారుణంగా ప్రపంచం ముందుకు పోతుందో మనం చూస్తున్నాం. టెక్నాలజీ పెరుగుతుందన్నారు, ఏదేదో సాధించామంటున్నారు. కానీ నీతి న్యాయాలు కనబడుతున్నవా? దైవ భయం కనబడుతుందా? మానవుడు తన మానవ నీతిని కాపాడుకుంటున్నాడా? కనీసం మానవత్వం అనేది మనుషుల్లో ఈరోజు కనబడుతుందా? ఎక్కడ చూసినా ఒకరినొకరు చంపుకోవటం, ఒకరినొకరుతో పోరాడటం, యుద్ధములు, నాశనం చేసుకోవటం, వాగ్వాదాలు, వివాదాలతో ప్రపంచమంతా
నాశనమైపోతున్న సంగతి మనం చూస్తున్నాం. ప్రభు రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయండి. భూకంపములు కలుగును, దేశం మీదకి దేశం యుద్ధానికి లేచను, కరువులు కలుగురన్న మాట అక్షరాల ఈరోజు నెరవేరుతుంది. యేసు ప్రభు ఈసారి వచ్చినప్పుడు గొర్రెపిల్లగా కాదు, కొదమసింహంగా రాబోతున్నాడు. ఆయన శిశువుగా కాదు, సింహాసనాసీనుడైన సర్వాధికారి అయిన ప్రభువుగా రాబోతూ ఉన్నాడు. ఆయన రక్షకుడుగా, దీనుడుగా కాదు, ఆయన న్యాయాధిపతిగా, ఆయన కొదమసింహం వలె రాబోతున్నాడు అన్నది మనం గమనించాలి. ఈ యేసును రక్షకుడుగా అంగీకరించని వారు ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నప్పుడు పూజనులందరూ రొమ్ము కొట్టుకొని ఏడ్చెదరని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆయన నమ్మిన వారు, ఆయన యందు విశ్వాసం వచ్చిన వారు, నా స్థానంలో నా కొరకు మరణించాడని తమ పాపములు ఒప్పుకొని క్రీస్తు రక్తములో కడగబడిన వారు, విమోచించబడిన వారు ప్రభు వచ్చినప్పుడు మహిమ శరీరాన్ని పొంది మధ్యాకాశంలోకి ఎత్తబడతారు. నిరంతరము దేవుని రాజ్యములో పరలోక వారసులుగా జీవించగలుగుతారు. ఆయన తృణీకరించిన వారు, ఉచితముగా వచ్చే ఈ రక్షణను తృణీకరించిన వారు, ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడదో వారు అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పంపులు పొందుదోరు. ఇది రెండవ మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎన్నో రోజులుగా యేసయ్య మాటలు వింటున్నామని చెప్పుకుంటున్న ప్రియులారా, మీ వ్యక్తిగతంగా రక్షకుడిగా ఈ ప్రభువుని అంగీకరించారా? మీ పాపముల కొరకు, మీ శాపముల కొరకే సిలువలో ప్రభువు మరణించున్నాడు, వాటికి నివృత్తి చేసి వాటికి పరిహారం చెల్లించి తిరిగి జీవిస్తున్నవాడని, ఉన్నవాడను అన్నవాడు త్వరలో రానున్నవాడని విశ్వసిస్తున్నారా? అయితే మీరు ధన్యులు. ఈరోజైనా యేసయ్య ఇచ్చే ఈ గొప్ప రక్షణను స్వీకరించండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినడల మనము ఎలాగూ తప్పించుకుందాము? రాబో ఉగ్రత దినము అతి సమీపంగా ఉన్నది. దేశం మీదకి దేశం లేస్తూ ఉన్నది. నోవహ దినములో భూమి చెడిపోయినప్పుడు నీటి ద్వారా ప్రపంచంలోని సకల జీవులను నాసిక రంధ్రములలో జీవమున్న ప్రతిదీ చనిపోయిన ఓడలో ఉన్నవారు తప్ప. ఈ అంచె దినములలో అగ్ని కొరకు ఈ భూమి సిద్ధపరచబడింది. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే రోజులు ఆసన్నమైనవి. గాలి, నీరు, సముద్రము, భూమి, అగ్ని సమస్తం ఒకటైనప్పుడు ఏముంది అక్కడిగా? నువ్వు నేను ఎక్కడుంటామక్క? మన దేశాలు ఈ రోజున యుద్ధాలతో, మిషయాలతో, అణుగుండు సాంబాలతో సిద్ధపరుచుకుంటున్నారు. ఎందుకు? ఒకరినొకరు కాల్చుకోవటానికి, ఒకరి మీద ఒకరు విష ప్రయోగాలు చేయటానికి. ఇప్పటికే ప్రపంచాన్ని అనేక సార్లు నాశనం చేయగలిగినన్ని అణుగుండు సామానులు కొన్ని దేశాలు నిల్వ చేసుకున్నాయని, ఏ సమయమైనా ఏమైనా సంభవించునన్నది అందరూ గుర్తిస్తూనే ఉన్నారు. ఉగ్రతను తప్పించుకోవడానికి యేసు ప్రభు చెంతకు రండి. ఆయన రెక్కల చాటున దాగినవాడు రక్షించబడతాడు. యేసును ఆశ్రయించిన వారికి ఏ కీడు రాదు. మహోన్నతుడు రెక్కల చాటున దాగండి. ప్రభువా దేహి అని ఆయన పాదాలు పట్టుకుంటే నువ్వెంత పాపివైనా, ఎలాంటి వ్యక్తివైనా, ఆయన్ని దూషించి హింసించి నిందించిన వ్యక్తివైనా నిన్ను ప్రేమించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ రక్షకుడిగా ఉన్నాడు. తల్లి కంటే ఎక్కువ నిన్ను ప్రేమించి నిన్ను సృష్టించిన సృష్టికర్తగా నీ కొరకు ఈ లోకానికి దిగివచ్చి నీ పాపానికి విమోచన చేసిన ప్రభు నిన్ను నాశనానికి విడిచిపెట్టడు కానీ తన రాజ్య వారసుడిగా చేసుకోవడానికి ఆశపడుతున్నాడు. నీవు ప్రభువా నాకు నీవు కావాలి అంటేనే ఈ గొప్ప రక్షణ నీకు దొరుకుతుంది. వద్దంటే నన్ను విడిచిన వారు మరణమును స్నేహించదురు అన్న మాట నెరవేరుతుంది. ఈరోజు ఇంకా మీరు కానీ, మీ వారు కానీ, ఎవరైనా మీ చుట్టూ ఉన్నవారు, మీ ఇంట్లో వారు కానీ ఈ గొప్ప దేవుడిని ఎరగని వారు ఉంటే వారికి నీ యేసయ్య సువార్తలు చెప్పండి. ఆయన నామంలో ప్రార్థించి చూడండి, అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కథల దేవుడు కాదని, ఒట్టి దేవుడు కాదని, నిజ దేవుడు అని నమ్మటానికి మా కొరకు నీవు చేయవలసినంతా చేసి నీ చేతులు చాచి మా కొరకు వేచి ఉన్నామని గుర్తించి మా దుష్ట మార్గాలు విడిచి, మా సొంత మార్గాలు విడిచి నీ మీద తిరుగుబాటు చేసిన కార్యాల కొరకు పశ్చాత్తాపడి నీ కౌగిల్లో చేరడానికి, నీ రాజ్య వారసులు అవ్వడానికి
మా ఒక్కొక్కరికి సహాయం చేయము. ఈ లోకంలో ఏ ఒక్కడూ నశించడం నాకు ఇష్టం లేదన్నావు కనుక అందరూ అంతటా మారు మనస్సు పొందవలని ఆజ్ఞాపించి ఉన్నావు కనుక సకల పాపముల నుండి మమ్మల్ని విమోచించగలిగిన నీ రక్తమును ప్రోక్షించి పాప విమోచన కార్యాన్ని మరొకరకు జరిగించున్నావు కనుక ఈ రక్షణ మేము స్వీకరించుటకు నీ రాజ్య వారసులవుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థనా స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభువు మనకి జవాబిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మన ముఖ్యమైన విషయం, ప్రవచితమైతే రేపటి నుండి మనం ఇశ్రాయేల్ రాజుల గురించి ధ్యానించబోతున్నాం. గతంలో బిఫోర్ ద గుడ్ ఫ్రైడే ఈస్టర్ సీజన్కి ముందు యూదా రాజుల గురించి మనం వరుసగా 20 రోజులు ధ్యానించాం. రాబోయే 19 రోజులు ఇశ్రాయేల్ రాజుల గురించి, వారి యొక్క జీవితాలలో వారు విఫలులైన, వారు సఫలులైన, వారి జీవితాల ద్వారా నేర్చుకోవలసిన పాఠాలను మనం నేర్చుకోబోతున్నాం. క్రమం తప్పకుండా అనుదిన ధ్యానాలను వీక్షించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్లూరు ప్రతి తోడులో మళ్ళీ గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.